చూడండి, పిల్లలను మన దగ్గర ఉంచుకునేక పిల్లల భవిష్యత్తు నాశనం చేయకూడదు. మన సుఖాలు, మన సంతోషాలు, మన కోరికలను చంపుకొని పిల్లల భవిష్యత్తును ఆలోచించాలి. అంతేగాని పిల్లలను వదిలేసి మనం స్వేచ్ఛగా జీవించడం అనేది చాలా తప్పు. మనం బతికేదే పిల్లల కోసం. కాబట్టి పిల్లలు చెడిపోయినారంటే కారణం వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలంటే ఆ తల్లిదండ్రులదే. కాబట్టి పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళను మనం ఎంత కష్టపడైనా వాళ్ళను చదివించి మంచి మార్గంలోకి వాళ్ళు తీసుకెళ్ళాలి. వాడు రేపు భవిష్యత్తులో చెడిపోయిన పాటిగా నేను ఈ విధంగా కావడానికి కారణం నీవే అని ఏలెత్తి చూపినప్పుడు మళ్ళీ ఏం చేసినా ఏం లాభం లేదు. కాబట్టి అంతవరకు పోకుండా పిల్లల భవిష్యత్తును మంచి మార్గంలో తీసుకుపోయేదానికి ఆలోచించాలి. కానీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసి మన కోరికలు, మన సంతోషాలను అనుభవించడం కాదు. అది చాలా తప్పు. పిల్లల భవిష్యత్తు నాశనం చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనం బతికినా చచ్చిన పిల్లల కోసమే కష్టపడాలి. అది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ జీవితంలో పిల్లల భవిష్యత్తును ఖచ్చితంగా మంచి మార్గంలోకి తీసుకెళ్తారు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరూ పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించి పిల్లల జీవితాలను నాశనం చేయకండి. పిల్లల భవిష్యత్తును సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ఉండేదానికి ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళ భవిష్యత్తును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేసి వాళ్ళ భవిష్యత్తు చెడిపోవడానికి కారణం మాత్రం మీరు కాకండి.